అండి. శ్రావణ మాసం కదా, నాన్ వెజ్ తినని వాళ్ళకు బిర్యానీ తినాలని అనిపించినప్పుడు ఈ పన్నీర్ బిర్యానీ అయితే ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్. ఫస్ట్గా పన్నీర్ను ఇలా పీసెస్ కట్ చేసేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు అలా వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. సో తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఒక టమాటా ఇలా పీసెస్ కట్ చేసుకొని అలానే కాస్త పెరుగు కూడా వేసేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే తయారు చేసుకోవాలి. సో అదే ఆయిల్లో పన్నీర్ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కాస్త ఉడికేంత వరకు మళ్ళీ ఇదే ఆయిల్లో ఒక చిన్న ఆనియన్ని చాలా చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఫ్రై చేసుకొని అందులో ఆల్రెడీ మనం మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదండి, అదైతే యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేయాలన్నమాట. సో చక్కగా మగ్గిపోవాలి. ఆయిల్ అనేది చక్కగా పైకి తేలేంత వరకు కూడాను అలా కలుపుతూ ఉండాలి. సో ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసేసుకొని కాస్త అటు ఇటు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. చివరిగా అయితే కాస్త పన్నీర్ మసాలా అలా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అలానే బిర్యానీ రైస్ కోసం వాటర్లో స్పైసెస్తో పాటు ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అదిరిపోద్ది అనమాట. సో ఒక 80% వరకు రైస్ అయితే కుక్ అయ్యాక ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మసాలాలో ఈ రైస్ అలా వేసేసుకొని పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అలా లేయరింగ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే చాలా టేస్టీ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. అండ్ చక్కగా అలా గుమగుమలాడే వాసన అయితే వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.